ఒప్పుకున్నాడా? చంద్రబాబు నాయుడు సమాధానం ఏంటి? వాళ్ళ ప్రశ్న ఏంటి? వాళ్ళ సమస్య ఏంటి? సమాధానం ఏంటి? కోర్టులు రాసివ్వాలనుకున్నాడా? ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే, ఒక పక్క మీడియాలో పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. మరొక పక్క ఎందుకో తెలియదు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వెళ్ళాడనేటువంటిది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టని మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కలిగింది. ఆయన వెళ్ళి నేరుగా ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమన్నాం. డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్ లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కాబట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఇవంతా జరిగినట్టుగా విద్యార్థులంతా పిల్లలు స్కూల్ బ్యాగ్ లోనే గంజాయి తీసుకెళ్తున్నట్టుగా, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చెడిపోయిన